అబ్రహాము మొట్టమొదటిసారిగా భూమిని కొన్నాడు. ఈయన ఊరు యాదవ ఊరు. ఈయన ఇప్పుడు కనాను దేశానికి వచ్చాడు. ఇలా తల్లిదండ్రులు ఆడ పుట్టలేదు కదా, కాబట్టి భూమి ఉంటుంది వాళ్ళ పేరు పైన, ఉండదు. అయితే అబ్రహాం వచ్చిన తర్వాత భార్య చనిపోతుంది. భార్య చనిపోయిన తర్వాత ఇప్పుడు భూమి కావాలి కదా పూడ్చిపెట్టడానికి. ఎవడు భూమిలో పడితే వాడు భూమిలో పాటి పెట్టడానికి లేదు కదా అప్పట్లో. హల్లెలూయా. ఆయనకు భూమి కావాలి. భూమి కావాలి అని చెప్పి ఆయన మొట్టమొదటిసారిగా కొన్నటువంటి భూమి సమాధి భూమి. హల్లెలూయా. దేవుడేమో దేశాన్నంతా నీకే ఇస్తా అన్నాడు. హల్లెలూయా. సమ్ టైమ్స్ దేవుని యొక్క వాగ్దానములు అనేటివి సమయముతో కూడుకున్నవి, కాలముతో కూడుకున్నవి. కొన్నిసార్లు మన అక్కరలు కూడా దేవుని యొక్క వాగ్దానములు తీర్చబడేటువంటి పరిస్థితులలో ఉండవు. అయితే అలాగని చెప్పి దేవుని యొక్క వాగ్దానము నిరర్ధకమగునా? కానే కాదు. ఆమేన్. అయితే విశ్వాసముతో నమ్మకముతో అబ్రహాము తన యొక్క జీవితమును కొనసాగించాడు. ఆమేన్. హల్లెలూయా. తను చూచాడు ఏదో ఒక రోజు దేవుని యొక్క ఇస్సాకు, యాకోబు మేము పరదేశులమని చెప్పి దూరం నుండి చూచారు వారందరూ కూడా. హల్లెలూయా. దట్స్ వై గాడ్ లవ్స్ దెమ్. అందుకే దేవుడు ఎవరయ్యా నువ్వు అని అడిగితే దేవుణ్ణి, అబ్రహాం ఉన్నాడు చూసావా, అబ్రహాము దేవుణ్ణి నేను. ఇస్సాకు ఉన్నాడు చూసావా, ఇస్సాకు దేవుణ్ణి నేను. యాకోబు ఉన్నాడు చూసావా, యాకోబు దేవుణ్ణి నేను. హల్లెలూయా. ఎంత అంటే గర్వంగా దేవుడు చెప్పుకుంటున్నాడు వీళ్ళ దేవుణ్ణి నేను అని. సర్వ సృష్టిని కలగజేసిన దేవుడు ఫలానా వ్యక్తి యొక్క దేవుణ్ణి అయ్యా నేను, ఫలానా వ్యక్తి యొక్క దేవుణ్ణి నేను అని ఘనంగా ఆయన చెప్పుకుంటున్నాడు. దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ గివెన్ ఫర్ ద ఫెయిత్. విశ్వాసమునకు అంత ఘనతను దేవుడు కలగజేయుచున్నాడు.